ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. 2026 మే తేదీ 2025 శుక్రవారపు ఉపవాస ప్రార్థనల్లో పాల్గొంటూ యేసుక్రీస్తు ప్రభువు మనకు ఇచ్చే ఈ రోజు స్వస్థత వాక్య వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియమైన దేవుని జనముమా, మార్కు సువార్త 8వ అధ్యాయము 3వ వచనం. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్ఛపోవుదురు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారు. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమ, యేసుక్రీస్తు ప్రభువు తాను నమ్మిన వారిని ఎన్నడను ఆకలి కొననీయడు, దప్పిక కొననీయడు. తన సన్నిధికి వచ్చే వారిని ఒట్టి చేతులతో పంపివేయడు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకమునకు రక్షకుడై ఉన్నాడు. ఈ వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభుని బోధనలు వినడానికి దూర ప్రాంతాల నుండి ఆయన అరణ్యంలో ఉన్నా సరే ఎన్నో వేల మంది వచ్చేవారు. 3 రోజులు ఆ బోధనలు విన్నవారు ఆకలి దప్పికలను మర్చిపోయి ఆయన ఉపదేశంలో అంతా లీనమైపోయి పరలోక రాజ్య అనుభూతిని పొందారు. 3 రోజులైనా సరే ఆహారం కోసం లేవని ప్రజలను చూసి యేసయ్య వీరి ఆకలి తీర్చి పంపాలని శిష్యులకు చెప్పారు. అంతేకాక ప్రజలకు పెట్టడానికి ఏమైనా మీ దగ్గర కలదా అని అడిగారు. వీరు 3 రోజుల నుంచి ఉపవాసంతో ఉన్నారు కదా, వీరిని ఒట్టి చేతులతో పంపడం నాకు ఇష్టం లేదు. వీరికి కావలసిన దీవెనలు ఆశీర్వాదములు ఇచ్చి పంపిన రీతిగానే శరీరక ఆహారము కూడా ఇచ్చి పంపకపోతే చీకటి శక్తులు దారిలో మూర్ఛపోయేటట్లు చేసి దేవుని కుమారునికి అవమానం తెచ్చేవాడిగా కుతంత్రాలు చేస్తాడని యేసుక్రీస్తు గ్రహించి అపవాదికి అట్టి సందు ఇవ్వకుండా సురక్షితముగా ఇంటికి చేరే విధముగా తృప్తిపరిచి పంపాలని ఆయన యొక్క సంకల్పమై ఉన్నది. 7 అనేది పరిశుద్ధ సంఖ్య అయి ఉన్నది. అక్కడ 7 రొట్టెలే లభ్యమైనవి. ఆయన ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరచి శిష్యులకు ఇచ్చి జన సమూహానికి వడ్డించాలని ఆదేశించారు. ఒట్టి రొట్టెలనే కాక చిన్న చేపలు కూడా ఇచ్చి రుచికరమైన ఆహారం వారికి పంచిపెట్టారు. ఇంచుమించు 4000 మంది భోజనం చేసిన మీదట రొట్టె ముక్కలన్నీ కలిపి 7 గంపల నిండా ఎత్తిరి. ఇన్ని అద్భుతములు దగ్గరుండి చూసిన శిష్యులు యేసు ప్రభువు ఇంకా సూచన క్రియలు చేయాలని అడగడంతో ఆయనకు విసుగు రప్పించిరి. మీరు ఎందుకు గ్రహించలేకున్నారు? ఏం సూచక క్రియలు కావాలని కోపపడ్డారు. ఆయన ఇచ్చే ఆశీర్వాదములు స్వస్థతలు అందుకుంటున్న మనము ఇంకా ఏదో సూచక క్రియలు రావాలని మనము కూడా నేటి కాలంలో ఎదురు చూస్తున్నాం. యేసయ్యను నమ్ముకుని విశ్వాసంలో కొనసాగుతూ స్వస్థత ప్రార్థనలకు దేవుని సన్నిధికి దేవాలయమునకి వచ్చుచున్న వారిని వట్టి చేతులతో పంపేవాడు కాదు. స్వస్థతలతో ఆరోగ్యంతో ఆశీర్వాదములతో దీవెనలు ఇచ్చి పంపేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా పట్టజాలినంత విస్తారమైన ఆశీర్వాదములు కడుపు నింపుకునేంత ఆనంద సంతోషములతో సంపూర్ణ దీవెనలు కుమ్మరించి మెండుగా కురిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువా, పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మమ్మలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ స్వస్థపరుస్తూ మా జీవితంలోనికి వెలుగును అనుగ్రహిస్తున్న నీ కృపలకే కోట్లాని కోట్ల స్తుతులు చెల్లించుచున్నాము. ఈ శుక్రవారం నీవు ఇచ్చే స్వస్థతలు రక్షణ ప్రార్థన నెరవేర్పుల కొరకే ఎన్నో సమస్యల విడుదల కొరకే మేము ప్రార్థించుచుండగా ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వాదాలు కుమ్మరించి ఆదుకోమని వేడుకొనుచున్నాము. మా దోషంలో క్షమించే గొప్ప న్యాయాధిపతి నీకు లెక్కలేనని ప్రణతులు చెల్లించుచున్నాము. పరమవైద్యుడైన తండ్రి, మాలో ఎందరో రోగములు వేటాడుచున్నవి. వాటిని నీ వాక్కు ద్వారా బాగు చేసి వాటిని రూపుమాపి సాక్షులుగా నిలబెట్టుము. మా ఆరోగ్యాలపై సైతానికి అధికారం ఇయ్యక కాపాడుము. అనుకోని రీతిగా ఆరోగ్యము చెడగా నీవు అనుకోని రీతిగా స్వస్థపరిచి గొప్పగా స్వస్థపరచవాడువు గనుక నీకు స్తోత్రములు. మాలో ఎందరో ఎన్నో ప్రార్థనలను కోరుచున్నాము గనుక అట్టి ప్రార్థనలన్నీ ఆలకించుము. మా మనవులన్నీ నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ఏ బిడ్డ అయితే నీకు సమీపం ఉండి మొరపెట్టుచున్నారో వారందరినీ నీవు క్షమించి కాపాడి రక్షించి నీ బిడ్డలుగా ఏవైతే కోరుచున్నామో కోరుకున్న వాటన్నిటికంటే అధికముగా దయచేసి అనుగ్రహించి నీ బిడ్డలుగా సంతృప్తి పరచమని మా కుటుంబాలను మా బిడ్డలను ఉన్నతముగా నడిపించుము. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయము. ఉద్యోగములు కావలసిన వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు కావలసిన వారికి ప్రమోషన్లు దయచేయము. కోర్టు చిక్కుల్లో ఉన్న వారికి చిక్కులు విడదీయము. సొంత గృహములు లేని వారికి గృహములను దయచేయము. అద్దె గృహంలో ఉన్న వారికి అద్దె కట్టే శక్తిని దయచేయము. విదేశాల్లో ఉన్నవారికి నీ సంపూర్ణమైన కాపుదలతో నడిపించుము.
ప్రయాణం చేయుచున్న వారిని సురక్షితంగా చేర్చుము. వివాహాలు కాని వారికి మంచి జతను సమకూర్చుము. కుటుంబాల కలహంలో ఉన్న వారికి న్యాయాధిపతి న్యాయము తీర్చుము. విడిపోయిన కుటుంబాలను కట్టుము. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకుండా ఉన్నవారికి మీ యొక్క ఆదరణ దయచేసి మరొక ప్రయత్నం చేయుచుండగా గొప్ప విజయం దయచేయము. ఎవరైతే బిడ్డలు ఉత్తీర్ణయ్యాలో ఎటువైపు వెళ్ళవలనో ఆ మార్గములను సరళపరచుము. తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళు, ముక్కు, చెవులు, కళ్ళు, ముఖం, నోరు, గొంతు, మెడ, భుజములు, ఎముకలు, కండరాలు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు, ప్రేగులు, గర్భాశయం దోషాలు, వెన్నునొప్పి, నడుము నొప్పి, రక్తహీనత, బీపీ, షుగర్, ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములు చేసి స్వస్థపరచుము. చంటి బిడ్డల నుండి ముసలి వారి వరకు అందరిపై నీ దీవెనలు వర్షం కుమ్మరించుము. నీ బోధకులను మంచి బోధకులుగా చేసి మా ప్రధాన యాజకుడైన క్రీస్తు జ్ఞానముతో నింపుము. సంఘములను, సువార్థికులను, ప్రార్థనా పరులను దీవించుము. ఎన్ని మార్గముల ద్వారా సువార్త వెళ్ళుచున్నదో అన్ని మార్గములను ఆశీర్వదించి వర్ధిల్ల చెయ్యము. ఈ మార్గము ద్వారా ఈ సువార్త పని చేయుచున్న నీ బిడ్డలైన మా అందరికీ నూరంతల ఫలము అనుగ్రహించుము. ప్రభువా, నీకు సమీపమున ఉండి మొరపెట్టుచుండగా మమ్ములను పేరు పెట్టి పిలిచిన వాడ, ప్రతి బిడ్డను గొప్ప సాక్షులుగా నిలుపమని పునరుద్ధానుడైన క్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. దానియేలు ఉపవాసముంది ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. దానియేలు ఉపవాసముంది ప్రార్థించినప్పుడు రాబోయే సంగతులు చూపించినావు. నేను ఉపవాసముండి ప్రార్థించుచుండగా నూతన దర్శనము నాకు దయచేయుము. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా.